ఇప్పుడే కాదు కొన్ని శతాబ్దాల క్రితం కూడా చూసుకుంటే ఒకరోజు సూర్యోదయంతో పాటు ఖచ్చితంగా కాఫీ రావాలి. కాఫీ లేకపోతే ఆ రోజు తెల్లారినట్టు కూడా ఉండదనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. అయితే కాఫీ అంటే కేవలం ఒక ఇన్స్టెంట్ కాఫీ, ఫిల్టర్ కాఫీ ఇట్లా అనుకుంటారు. కానీ అరకు మన్యంలో చూసుకుంటే ఒక భిన్నమైన కాఫీ రుచులు ఉంటాయి. ఈరోజు మనం బీస్పురం అనే ప్రాంతంలో ఉన్నాం. ఇది అనంతగిరి అరకు మార్గంలో ఉంది. ఇక్కడ కాఫీ సాగు చేసే రైతుల్లో ఒకరు శ్రీరామ్మూర్తి గారు. శ్రీరామ్మూర్తి గారితో మనం కొన్ని విషయాలు మాట్లాడదాం. శ్రీరామ్మూర్తి గారు, మీరు చాలా కాలం నుంచి ఈ కాఫీ యాక్టివిటీ చేస్తున్నారు. ఇక్కడ ఎన్ని రకాల కాఫీ ఉంటాయి సార్? కాఫీ ప్రెజెంట్ 4 రకాల కాఫీ ఉంది. ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇక్కడ కొన్నారు. చంద్రబాబు నాయుడు కూడా దీంట్లో కొన్నారు. 500 ఇచ్చి కొన్నారు. అప్పుడు అయితే అప్పుడు నుంచి కాఫీని గత 2-3 సంవత్సరాల నుంచి ఆయన కొంచెం దృష్టి పెట్టారు. కానీ గతంలో ఈ గవర్నమెంట్ కూడా సరైనటువంటి దృష్టి పెట్టాల. గతంలో ఈ కాఫీ గురించి అయితే దృష్టి పెట్టలేదు. ఇప్పుడు మోడీ గారు కానీ ఇది కానీ మన చంద్రబాబు నాయుడు గారు కానీ అదే చంద్రబాబు నాయుడు మొన్న ఇచ్చినటువంటిది ఈ మన్యంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ డ్వాక్రా మహిళలకి అదే ఇచ్చుంటే ఇంకా అభివృద్ధి దిశలో నడిచేది. ఇక్కడ కాకుండా త్రిపులార్ రఘురామకృష్ణరాజు వాళ్ళ తాలూకా ఫ్యామిలీ వాళ్ళకి ఇచ్చారు. ఈ ఎంయుఐ వాళ్ళ తాలూకా ఎవరో సంథింగ్ ఆయనకి ఇచ్చారు. కానీ అదే ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో 11 మండలాల్లో కొంతమందిని తీసుకొని కానీ ఇచ్చుంటే ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉండేది. ఈ కాఫీలో ఎన్ని రకాలు ఉంటాయి సార్? నాకు తెలిసి ఒక ఫిల్టర్ కాఫీ, ఇన్స్టెంట్ కాఫీ అంటారు. ఇంకా ఇది ఏ కాఫీలు ఎన్ని రకాలు ఉంటాయి? పిల్లలు అరబికా, రోబస్టార్, ప్లాంటేషను ఒకరు 4 రకాల కాఫీ ఉంటాయి. అదే ఇందులో ఇది కాకుండా మంకీ కాఫీ అనేది చాలా ప్రసిద్ధి చెందినటువంటి కాఫీ. ఈ మంకీస్ అనేది తింటుంటాయి. ఖాళీ ఫ్రూటే తింటాయి. ఎటువంటి కాయలాగా ఉన్నవి తినవు, ఫ్రూటే తింటాయి. కాబట్టి అవి ఎంపుడుగా గట్టిగా మంచి దీనిగా ఉన్నటువంటి ఫ్రూట్సే తింటాయి. ఆ ఫ్రూట్స్ విసర్జించి వాటిని ఏర్పించి వాష్ చేసి మళ్ళీ దాన్ని పైన ఉన్నటువంటి తొక్క తీసి దాన్ని రోస్టింగ్ చేసి పౌడర్ చేస్తే అది ఒక రకమైనటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాఫీ అన్నిటికంటే టేస్టీగా ఉంటాయి. అయితే కాకపోతే అవి టన్నుల కొద్ది దొరకవు, కొద్దిగా దొరుకుతాయి. ఓకే, ఇట్లాంటి కాఫీ అంటే మన ఇండియన్ కల్చర్లో వాటి క్రేజ్ ఉందా, లేకపోతే ఫారెన్లో ఎక్కువగా ఇట్లాంటి మీరు చెప్పిన మంకీ కాఫీ తాగుతుంటారు సార్? ఫారెన్ అనే కాదు, కాఫీ యూజ్ చేసినప్పుడు బెంగళూరు అతను ఒక అతను వస్తుంటాడు. ఎవ్రీ ఇయర్ 25 కేజీ తీసుకెళ్తాడు. బెంగళూరు కాఫీ ఎక్కువ అయినప్పటికీ కూడా ఈ మంకీ కాఫీ సపరేట్గా ఆయన కోసం ముందుగా ఫోన్ చేసి ఉంచమంటాడు. 25 కేజీలు అది ప్రత్యేకంగా ఇంటి కోసం వాడుకుంటాడు అతను తయారు చేయించి. అట్లా ఇది కాఫీ అనేది వాడినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ కాఫీ వాడతారు. అంత టేస్ట్గా ఉంటుంది. టేస్ట్ బాగుందంటే జనరల్గా ధర కూడా ఎక్కువ ఉంటుంది. మామూలు ధరకి దీనికి వ్యత్యాసం ఎట్లా ఉంటుంది సార్? దీని వాసన పని ఎక్కువ, తర్వాత దొరికేవి తక్కువ కాబట్టి ఏర్పించి కూలీలు పెట్టి ఏర్పించి ఇవన్నీ చేసి వాష్ చేసి వాళ్ళంతా పెట్టుబడి అవుతుంది. ఆ పెట్టుబడి తగ్గట్టుగా ఆ కాఫీ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ఈ అల్లూరు జిల్లాలో చూసుకుంటే 11 మండలాలు ఉన్నాయి. ఏ మండలాల్లో ఈ మంకీ కాఫీ ఎక్కువగా మీ అనంతగిరిలోనే దొరుకుతుందా, మిగతా ఏరియాలో కూడా ఈ మంకీ కాఫీ? అనంతగిరి కాదండి, ఇంచుమించుగా పాడేరు, చింతపల్లి, మన అనంతగిరిలో కూడా ఎక్కువ జీకేవీరి ఏరియాల్లో దొరుకుతున్నాయి. ప్రతి ఏరియాలో కూడా మంకీస్ ఆల్రెడీ ఉన్నాయి. కాకపోతే దాన్ని ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి వాళ్ళు ఒక ప్రజెంట్ అయితే నేనే. ప్రజెంట్ అయితే దాని మీద తిరిగి తెప్పిస్తుంటాను. అవి లాస్ట్లో ఈ ఫ్రూట్ కోసేసిన తర్వాత లాస్ట్లో దాన్ని వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఏర్పిస్తాం. ఏర్పిస్తే వాళ్ళు దాని కూలి తగ్గట్టుగా పనిచేస్తారు. అంటే మామూలుగా చెట్టుకి ఫ్రూట్ తీయడం అనేది ఈజీ, అంటే చెట్టుకి కలిపిస్తాయి. బట్ ఈ కాఫీని ఎట్లా చేస్తే రోజంతా 800 ఇచ్చి ఏర్పిస్తే 1 కేజీ ఏరుతారు. తీసేసి 450 ఉంటుంది. అది తీసి ఒక మార్కెట్ 450. ఈ మంకీ కాఫీ ఏర్పిస్తే 800 కేజీ. ఒక రోజంతా అయితే 1 కేజీ వస్తుంది. అట్లా దీనికి కాస్ట్ కూడా తీరా వాష్ చేసి అన్నీ చేసేసరికల్లా 2000. బాగుంది. అంటే మన ఇండియన్ పీపుల్ తాగుతుంటారు. అంటే ఇండియన్ అంటే మీరు ఇప్పుడు బెంగళూరు అన్నారు, ఇప్పుడు కొంత క్రేజ్ పెరుగుతుంది. రెగ్యులర్ కస్టమర్స్ ఇస్తుంటాం. వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఇమ్మంటారు.
వాళ్ళు ఈ మంకీ కాఫీ ఉంటే ఇవ్వండి అని అడుగుతారు. అది టన్నుల కొలది అంటే లేవు కానీ కేజీల్లో ఇస్తాం. సార్ ఇప్పుడు మంత్లీ దీంట్లో ఇన్స్టెంట్ ఫిల్టర్ అట్లా ఉంటుందా లేకపోతే ఎలా ఉంటుందండి? ఇన్స్టెంట్ 2 రకాలు. ఇన్స్టెంట్ పోస్ ఒకటి మెత్తగా ఉంటుంది. ఇన్స్టెంట్ 2 రకాలు. అది వేరే, అది సపరేట్ ప్రాసెస్ అది. ఇన్స్టెంట్ కూడా ఇదే కానీ ఇప్పుడు మార్కెట్ చాలా దీనిగా ఉన్నాయి. ఇది కూడా ఈ కాఫీ అనేది ఒక సముద్రంలో ఏ సంపద ఉందో ఈ కాఫీలో ఉన్నటువంటి సంపద కూడా అదే ఇంచుమించుగా. ఎందుకంటే అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడమే కాఫీకి. కాఫీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసేటువంటి దీంట్లో ఎంతైనా దానికి ఉంది. ఇప్పుడు బెంగళూరులో బాగ్మని టెక్ పార్క్ అనే ఏరియా ఉంది. కప్పు కాఫీ 240, 240 రూపాయలు. మాకు ఇక్కడ ప్లాంటేషన్ దగ్గర అమ్మినటువంటి కాఫీ ఆ టేస్ట్ కూడా ఉండదు, కానీ 240 బాగ్మని టెక్ పార్క్ ఏరియాలో. ఓకే, ఈ మధ్య గవర్నమెంట్ బాగా కోఆపరేట్ చేస్తుంది, జీసీసీ కావచ్చు లేకపోతే కాఫీ రైతులకి. ఇది ఒక రకంగా ఒక ఎంప్లాయ్మెంట్ మరింత పెరుగుతున్నట్టు అనిపిస్తుందా? చేస్తుంది కానీ జీసీసీ అనేది ఎక్కువగా సామాన్యమైనటువంటి రైతులకి ఫ్రాడ్ చేస్తుంది ఎక్కువ. నా ఉదాహరణగా ఎంత తెలిసినటువంటి వాళ్ళు నాకే ఇక్కడ జీసీసీ మేనేజర్గా పనిచేశాడు రామారావు అని అతను, ఇప్పుడు సాలూరులో పనిచేస్తుంటాడు. ఆయన 6 లక్షల సరుకు తీసుకుపోయి ఇప్పటికి గత డిఎం గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాను. డిఎం గారికి ఇచ్చాను, ఎండి గారు జీసీ మేడం గారికి కూడా, ఎండి గారికి కూడా ఇచ్చాను. అది అట్లాంటి వాళ్ళు కొంతమంది చేయకపోయినా కొంతమంది చేసినందువల్ల మిగతా వాళ్ళు ఇప్పుడు ఆ దెబ్బతో నేను కాఫీని కోల్పోయాను. కాఫీని పెట్టుబడి లేక దెబ్బతో కోల్పోయాను వాళ్ళకి ఇచ్చినటువంటి ఇదంతా. మరి ఒక్కసారి కాలేరు కూర్చాడు. ఈరోజు మనం అనంతగిరి ఈ ప్రాంతంలోనో బీస్పురంలో ఈ శ్రీరామ్మూర్తి గారు అనే ఒక రైతు. అయితే ఈయన మిగతా రైతుల మాదిరిగా చెట్లకున్న కాఫీని సేకరించడం అనేది సహజంగా అరకు ప్రాంతంలో, అనంతగిరి మండలంలో, అలాగే జీకే వీధి అట్లాంటి ప్రాంతం చింతపల్లిలో కూడా జరుగుతాయి. కానీ ఒక భిన్నంగా సహజంగా చూసుకుంటే మంకీలు ఒక రుచికరమైన పళ్ళు తింటాయి. ఆ రుచికరమైన పళ్ళు తినడం ద్వారా వాటి విసర్జించే ఆ ఫ్రూట్కి సంబంధించిన అంశాలను శుద్ధి చేసి దాన్ని ఒక రకంగా పౌడర్ చేస్తారు. అయితే ఇప్పుడిప్పుడే ఈ భారతీయులు కూడా ఈ రకంగా మంకీ క్యాఫ్కి ఎక్కువగా టేస్ట్ చూస్తున్నారు. అయితే విదేశాల్లో దీనికి చాలా క్రేజ్ ఉన్న పరిస్థితి ఉంది. మొత్తానికి చూసుకుంటే అరకు మన్యంలో చూసుకుంటే అరకు కాఫీ ఇక్కడ ఎలాంటి రసాయనాలు లేకుండా పండించడం వల్ల ఒక టేస్ట్ ఉంటే, ఈరోజు మంకీ కాఫీ అనేది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉండడంతో చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. కాస్త ధర ఎక్కువైనప్పుడు కూడా టేస్ట్ బాగా ఉండడంతో చాలామంది వేరు రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ కొనుగోలు చేస్తున్నట్టు శ్రీరామ్మూర్తి గారి మాటలు బట్టి మనకు అర్థమవుతుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, ఆర్టీవీ, బీస్పురం నుంచి.